హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి చూస్తున్నారు కదా కోటా రైస్ మాట. సో కోటాలో మనకి ఇస్తారు కదా ఆ రైస్తో. అండ్ ఈ రైస్తో మనం ఉప్మా రవ్వలాగా మిల్లి దగ్గర పట్టించేసుకొని ఉప్మా చేసుకుంటాం. భలే ఉంటుంది టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే రైస్ తేగానే డైరెక్ట్గా వెళ్ళి కొద్దిగా అంటే రైస్ డైరెక్ట్గా పట్టించేసుకుంటారు అన్నమాట. ఈ రైస్ తీసుకుని వెళ్ళి అస్సలు అలా చేయకూడదు. ఎందుకనంటే ఇది మనకి చాలా దూరం నుంచి ట్రావెలింగ్ చేసి వస్తూ ఉంటుంది ఈ రైస్. అండ్ ఇందులో చాలా డస్ట్ ఉంటుంది. చూసారా, కనిపిస్తుందో ఎంత డస్ట్ ఉందో. సో తర్వాత ఏంటంటే ఇంక ఈ రైస్లో చాలా రకాల పౌడర్స్ కూడా కలుపుతారు స్టోర్ ఉండడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి. సో అయినప్పటికీ చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కాబట్టి వీటిని చక్కగా ఒక 5 times 6 times అయినా వాష్ చేసేసుకొని వెంటనే ఎండలో వేసి ఆరబెట్టేయండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అండ్ మళ్ళీ ఉంచేసారంటే బియ్యం నానిపోతాయి. సో ఉప్మాకి పనిచేయవు. ఓకేనా, కనీసం ఒక 6 times అయినా సరే మీరు వాష్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంత మురికి వస్తుందో. చూడండి, చూసారా డస్ట్ ఎలా ఉందో చూడండి. బొద్దింకలు, రెక్కలు ఇవన్నీ ఉంటాయి. సో కోటా రైస్ అంటే అలానే ఉంటుంది. మనం కాస్ట్ పెట్టుకున్న రైస్లోనే చిన్న చిన్నగా డస్ట్ అది ఉంటుంది. సో రైస్ కడగకుండా వండేయాలని అంటారు, కానీ కంపల్సరీగా రైస్ కడిగే వండుకోవాలండి. ఒకవేళ దీన్ని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే మీరు కోటా రైస్ చాలామంది వండుకొని తింటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా కళ్ళుప్పు వేసేసి రైస్ని క్లీన్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది, బాగుంటుంది అన్నమాట. ఓకే, చూసారు ఎంత టేస్ట్ వచ్చిందో. ఒక 3, 4, 5 times చక్కగా నీట్గా కడుక్కోవాలి. అండ్ మీరు కడిగేటప్పుడు చూడండి రైస్ని ఇవ్వండి ఇలాగా పిసుకుతూ కడుగుతూ ఉంటే డస్ట్ అనేది వదులుతుంది అన్నమాట. చూసారా, చూస్తున్నారు కదా లాస్ట్ వాష్కి అసలు రైస్ చాలా నీట్గా వచ్చేసాయి. ఇలా పూర్తిగా వాష్ చేసి ఒక మెత్తటి క్లాత్ కట్టేసి ఒక 1/2 hour వాష్ చేయండి. చూసారా రైస్ ఎంత వైట్గా వచ్చాయో. సో చక్కగా ఇట్లా రవ్వ ఆడించేసుకొని ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, బాయ్.